హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే కళ్ళు తిరిగి కింద పడిపోయిన ఆనంది గురించి గుండె పగిలే నిజం తెలుసుకోబోతుంది జ్యోతమ్మ. ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఆదిత్యకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ముందుగా నేను నా శివయ్య దగ్గరికి వెళ్ళి ఇలా నేను శివయ్యకు ఈరోజు ఉపవాసం ఉండి ప్రదక్షిణలు, పొర్లు దండాలు దేవుని సమక్షంలో జరిపించాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఇలాగే దీక్షతో ఉంటాను అని ఇలా గుళ్ళో ప్రదక్షిణలు చేస్తూ ఇలా కింద పడిపోతుంది. ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఆనంది అయితే అది తెలుసుకున్న జీవన అయితే వెంటనే ఇందుమతికి కాల్ చేసి, పెద్దమ్మ ఆదిత్యకు కాళ్ళు రావడం కోసం ఆ ఆనంది ఈరోజు ఉదయం నుండి ఏమీ తినకుండా నిష్ఠతో దేవునికి పూజ చేస్తుంది. ఇప్పుడే ఆనంది గుళ్ళో కళ్ళు తిరిగి కింద పడిపోయింది పెద్దమ్మ అని ఇలా జీవన అయితే ఇందుమతికి కాల్ చేస్తుంది. అప్పుడే ఇందుమతి అయితే, అవును, ఆ కుట్టి ఎన్ని పూజలు చేసినా ఆ ఆదిత్య బాబుకు కాళ్ళు రాకుండా నేను చేస్తాను అని ఇలా ఇందుమతి అయితే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే జీవన అయితే, నువ్వు ఓడిపోతావు, కుట్టి గెలుస్తుంది అనిపిస్తుంది పెద్దమ్మ. ఎందుకంటే కుట్టి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చేదాకా అది నిద్రపోదు. కాబట్టి ఇలా దేవునికి ఈరోజు నిష్ఠతో ఇలా పూజ చేసింది. రేప నుండి తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని ఇలా చెప్తూ ఉంది అందరితో. దాంతో నాకు చాలా భయం వేస్తుంది. నిజంగానే తను అనుకున్నది సాధించేస్తే కుట్టి ఆదిత్య చాలా సంతోషంగా ఉంటారు. మనం ఓడిపోయినట్టే అని ఇలా జీవన అయితే ఇందుమతితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా జీవనతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇందుమతిని జ్యోతమ్మ చూస్తుంది. ఏంటి చిన్నత్తయ్య గారు ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నారు అని చాటుగా ఉండి జ్యోతమ్మ వింటూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి అయితే కళ్ళు తిరిగి కింద పడిపోయింది కదా ఆ ఆనంది, దానికి స్పృహ రాకుండా అలాగే కోమాలోకి పోతే బాగుంటుంది అని ఇలా ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో. అది విన్న జ్యోతమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయి, ఏంటి ఆనంది ఎక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోయిందని మాట్లాడుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అని జ్యోతమ్మ వీళ్ళు మాట్లాడుకునే మాటలు అన్నీ వినాలి అని చాటుగా నిలబడి అలాగే వింటూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి అయితే జీవనతో ఇలా అంటూ ఉంటుంది, చూడు జీవన, ఇప్పుడు ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేసి ఆనంది సంతోషంగా ఉంటే తన గురించి నిజం కూడా తన అమ్మ జ్యోతమ్మకు చెప్పేస్తుంది. తనే తన కన్న కూతురని. నువ్వు వేరే అమ్మాయి ఇలా తీసుకొచ్చి పెట్టాననే విషయం జ్యోతికి తెలిస్తే జ్యోతి నిన్ను నన్ను ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. ఆనంది సంతోషంగా ఉండకూడదు అని ఇలా అంటూ ఉంటుంది జీవనతో ఇందుమతి అయితే ఫోన్లో. అప్పుడే అది విన్న జ్యోతమ్మ అయితే, ఏంటి కుట్టి నా కన్న కూతురా, ఈ జీవన వేరే అమ్మాయా, చిన్నత్తయ్య గారు ఈ జీవనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందా అని అది విన్న జ్యోతమ్మ షాక్ అవుతుంది. ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని ఇప్పుడే పిలవకుండా అలాగే చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇందుమతి అయితే అన్నీ కూడా జీవనతో అంటూ ఉంటుంది. ఆ కుట్టి మామూలుది కాదు, కుట్టికి ఇప్పుడు నేనంటే చాలా కోపం. ఎలాగైనా ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి ఏదైనా చేస్తుంది. అది నువ్వన్నా నేనన్న దానికి పడదు కదా. దాని జాతకం బాగుంటే అందరినీ కూడా బయటకు గెంటేస్తుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి, ఆ ఆదిత్యకు నడక రాకుండా చేయాలి. ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది కదా, పక్కన ఎవ్వరూ లేరా అని ఇలా అంటూ ఉండగా, లేరు పెద్దమ్మ, నేను కుట్టి ఇద్దరం మాత్రమే గుడికి వచ్చాము, కానీ కుట్టి కళ్ళు తిరిగి పడిపోతే నాకేంటి అని నేను కూడా పట్టించుకోలేదు. పూజారి తాత వస్తే ఒకవేళ కుట్టిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు, లేకుంటే ఇక్కడే పడుంటుంది. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఈ విషయం నీకు చెప్పడానికే కాల్ చేశాను పెద్దమ్మ అని జీవన అయితే ఇందుమతితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి అయితే, మంచి పని చేశావు, ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అన్ని విషయాలు నాకు వెంటనే కాల్ చేసి చెప్పు. ఆదిత్యకు కాలు రాకుండా మనం ప్లాన్లు వేసి ఎలాగైనా ఆదిత్య గారికి కాళ్ళు రాకుండా ఆనందికి సంతోషం లేకుండా చెయ్యాలి అని ఇందుమతి అయితే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడు జీవన అయితే, సరే పెద్దమ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. బావగారికి కాళ్ళు రాకుండా నేను కూడా చాలా ప్రయత్నాలు చేస్తాను. నాకు తోడుగా నువ్వున్నావు, నీకు తోడుగా నేనున్నాను, మన ఇద్దరం కలిసి ఎలాగైనా
తనకు కాలు రాకుండా చేద్దాం, సరేనా? ఇక మన గురించి నిజాలు బయట పెట్టకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కుట్టి నిజంగానే ఇక నా గురించి నీ గురించి ఇంట్లో చెప్తే పరిస్థితి ఏంటి? ఇక తను చెప్పింది నిజమైనా కూడా అబద్ధమని మనం నమ్మించాలి. దానికి సరైన సాక్ష్యాధారాలు దొరకనివ్వకుండా చేయాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే ఇందుమతితో. అప్పుడే ఇక ఇందుమతి అయితే, అవన్నీ నేను చూసుకుంటాను జీవన, నువ్వు శాంతంగా ఉండు, ఇక నేను చెప్పింది చెయ్యి, ముందుగా ఆదిత్యకు కాళ్ళు రాకుండా చేయడమే మన పని ఇప్పుడు. ఇక ఆ కుట్టి ఎప్పుడెప్పుడు ఏం చేస్తుంది అన్ని విషయాలు నాకు వెంటనే ఇక అందించాలి, ఇక దాన్ని బట్టి నేను ప్లాన్లు వేస్తాను అని ఇక ఇందుమతి అయితే ఇలా అంటూ ఉంటుంది జీవనతో. ఇక జీవన కూడా దానికి సరే అని ఒప్పుకుంటుంది. ఇక ఆనంది అలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని ఇక తెలుసుకున్న జ్యోతమ్మ అయితే, ఇక ఆనంది ఎవరో కాదు తన కన్న కూతురు అని ఈరోజు జీవన ఇందుమతి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా వినింది కదా. అది విన్న ఇక జ్యోతమ్మ అయితే తట్టుకోలేకపోతుంది. ఇక ఆనందినే నా కన్న కూతురా, ఈ జీవన వేరే అమ్మాయా, ఇక చిన్నత్తయ్య ప్లాన్తో జీవనను ఇంటికి తీసుకొచ్చిందా అంటే ఇక జీవనకు ఇందుమతికి మధ్య ఏదో సంబంధం ఉంది, కానీ ఇలా జాతకంలో దోషం ఉందని చెప్పి ఇక మా కూతుర్ని మాకు దూరం చేసింది ఈ ఇందుమతి అని ఇక నిజం తెలుసుకున్న జ్యోతమ్మ అయితే ఈరోజు ఇక ఇందుమతి సంగతి తర్వాత చెప్తాను, ముందుగా నా కూతురు ఆనందిని కాపాడుకోవాలి, తను గుళ్ళో ఇప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయిందని ఇక వీళ్ళు మాట్లాడుకున్నారు కదా, నేను అక్కడికి వెంటనే వెళ్ళాలి అని ఇక జ్యోతమ్మ అయితే ఆనందిని కాపాడడం కోసం గుడికి ఇలా కంగారులో వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతమ్మ వెళ్ళేసరికి ఆ శివయ్య ముందు ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే, ఏమైంది ఆనంది, లే ఆనంది అని ఇక వాటర్ తీసుకొచ్చి ఇలా ఆనంది ముఖం మీద ఇలా చల్లుతుంది. ఇక దాంతో ఇక ఆనందికైతే స్పృహ వస్తుంది. ఏంటి జ్యోతమ్మ, నువ్వు ఇక్కడున్నావేంటి అని ఇక అంటూ ఉండగా, ఏం లేదు కుట్టి, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని జీవన ఇందుమతికి కాల్ చేసింది. ఇక అప్పుడే నేను చాటుగా వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు విని ఇక నిన్ను కాపాడడం కోసం ఇక్కడికి వచ్చాను. జీవన నీతో పాటు వచ్చి ఇక నిన్ను వదిలేసి తను ఇంటికి వెళ్ళిపోయిందమ్మా, తన స్వార్థం తను చూసుకుంది చూసావా అని ఇక అంటూ ఉంటుంది జ్యోతమ్మ అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, తెలుసు కదమ్మా జీవన గురించి, ఎప్పుడైనా ఇక నేను జీవనకు నచ్చను, ఇక నాకు ఇలా జరిగిందని ఇక తనకేంటి, తను ఇక ఇంటికి వెళ్ళిపోయింది, నేను కళ్ళు తిరిగి పడిపోతే తనకు కలిగే నష్టం ఎలాంటిది లేదు కదా ఇక అని అంటూ ఉంటుంది చాలా బాధగా ఆనంది అయితే. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఆనందిని హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా జ్యోతమ్మ, ఏం జరిగింది, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు అని ఇక అంటూ ఉండగా, నువ్వు ఎవరో కాదమ్మా, నువ్వు నా కన్న కూతురువు అని నాకు ఈరోజే ఆ జీవన ఇందుమతి మాటల ద్వారా అర్థమైంది. వాళ్ళు నీ గురించి ఈరోజు చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నారమ్మా, ఇక అప్పుడే నేను నిజం తెలుసుకున్నాను, నువ్వు ఎవరో కాదు నా కన్న కూతురు అని. ఆ జీవన ఇందుమతి తీసుకొచ్చిన అమ్మాయి, జీవనకు ఇక ఇందుమతికి ఏదో సంబంధం ఉంది, వాళ్ళు పక్కా ప్లాన్తోనే ఆస్తి కొట్టేయడానికి మన ఇంట్లో చేరారమ్మా అని ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతమ్మ అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, ఇక జ్యోతమ్మకు నిజం తెలిసిపోయింది, నేనే తన కన్న కూతురని. ఇక నాకు ఎప్పుడో తెలుసమ్మా నువ్వు నా అమ్మవని, కానీ ఇక జీవన బాగుండాలి అని ఇక జీవన కోసం ఇందుమతి కోసం నేను నిజం చెప్పలేదు. వాళ్ళు బాధపడతారు, ఇక వాళ్లకు ఇలా అలవాటైంది కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్తే ఇక బ్రతకలేరు, మీరు ఖచ్చితంగా వాళ్ళను బయటకు పంపిస్తారు, ఇక ఇంట్లో నుంచి గెంటేస్తే వాళ్ళ పరిస్థితి బాగుండదని వాళ్ళ గురించి ఆలోచించి మీకు నిజం చెప్పలేదు, కానీ నాకు ముందుగానే నువ్వే నాకు కన్న తల్లివని నిజం తెలుసమ్మా అని ఇక ఈ రోజైతే ఆనంది జ్యోతమ్మతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే, ఎంత మంచిదానివి ఆనంది నువ్వు, వాళ్ళు నిన్ను చెడగొట్టాలని చూస్తున్నా నువ్వు మాత్రం వాళ్లకు ఇలా న్యాయం చేయాలని ఆలోచిస్తావు, ఇక నువ్వు నాకు చాలా ఇష్టమమ్మా, నువ్వు నా కడుపులో ఎందుకు పుట్టలేదని నేను రోజు కూడా ఏడుస్తున్నాను, కానీ ఆ శివయ్య ఇక నువ్వు నా కన్నబిడ్డవే అని ఈరోజు నాకు తెలిసేలా చేశాడు అని జ్యోతమ్మ అయితే ఈరోజు ఆనంది తన కన్న కూతురు అని నిజం తెలుసుకొని చాలా ఆనందంగా ఉంటుంది. ఇక జీవన ఇందుమతి మాట్లాడుకునే మాటల ద్వారా ఈరోజైతే ఇలా జ్యోతమ్మ ఆనంది తన కన్న కూతురు అనే నిజం తెలుసుకుంది. ఇక ఆనంది కూడా నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే, ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా అని ఇక జ్యోతమ్మకు తెలిసినందుకు ఆనంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన అత్తయ్య సునందకు తెలిస్తేనే ప్రాబ్లం, నేను జ్యోతమ్మ కన్న కూతురునని తెలిస్తే ఇక అత్తయ్య నాపై కోపాన్ని చూపిస్తుంది, నన్ను ఇంట్లోకి కాదు కదా అసలు ఇక తన వాకిలి కూడా తొక్కనివ్వదు, అందుకే ఈ నిజం చెప్పకుండా ఉండడమే బెటర్
బెటర్. అత్తయ్య మామయ్యకు ఎవ్వరికీ చెప్పకూడదు. మా మెట్టింట్లో ఈ విషయం తెలియకూడదు. జ్యోతమ్మ నా కన్న తల్లి అని. జీవన కన్న తల్లిగానే ఇక నువ్వు ఉండాలమ్మా. ఇక నువ్వు ఈ విషయం ఎవ్వరికీ చెప్పనని నాకు మాట ఇవ్వమ్మా. నీకు నాకు తప్ప మరొకరికి ఈ విషయం చెప్పొద్దు అని ఇక ఇలా మాట తీసుకుంటుంది ఆనంది అయితే ఈరోజు జ్యోతమ్మతో. అప్పుడే ఇక తన కూతురు కోసం ఇక జ్యోతమ్మ అయితే సరేనమ్మా, నీ ఇష్టం వచ్చినప్పుడే ఇక నువ్వు అందరికీ ఇక నేనే నీ కన్న తల్లి అనే నిజం చెప్పు. ఇక జీవన గురించి నిజం తెలిస్తే మీ అత్తయ్య ఖచ్చితంగా జీవన చెంప పగలగొట్టి ఇక నన్ను దగ్గరికి తీస్తుందమ్మా. ఇక నేను మీ అత్తయ్య కూడా కలిసిపోతాము. అసలు ఆదిత్యకు యాక్సిడెంట్ చేసింది నేనే అని కదా నా మీద కోపం మీ అత్తయ్యకు. నేను కాదు జీవనని చెప్తే పనైపోతుంది కదమ్మా అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే వద్దమ్మా, ఇక జీవన ఇంట్లో బ్యాడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. జీవన చైతన్య ఇద్దరు సంతోషంగా కలిసి ఉండడమే నాకు కావాలి. అందుకే ఈ విషయం జీవన గురించి ఇక మా అత్తయ్యకు చెప్పొద్దమ్మా అని ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతమ్మనైతే ఈరోజు ఆనంది. అప్పుడే ఇక ఆనందిని చూసి చాలా గర్వపడుతూ ఉంటుంది జ్యోతమ్మ అయితే. ఇలాంటి కూతురు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతురాలు కుట్టి. ఇక నీలాంటి కూతురు నా కడుపులో పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను అని ఇక జ్యోతమ్మ అయితే ఈరోజు తన కన్న బిడ్డను చూసుకుంటూ చాలా గర్వపడుతూ ఉంటుంది. ఇక రేప నుంచి ఆదిత్యకు కాలు రావడానికి నేను ప్రయత్నం చేయబోతున్నానమ్మా, నువ్వు నాకు తోడుగా ఉండు. ఇక ఇప్పుడు ఆదిత్య ఇక నీ అల్లుడని తెలిసింది కదా, ఇక నువ్వు ఇప్పుడు నన్ను ఆదిత్యను కలపడానికి ప్రయత్నించాలి. ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చెయ్యాలి. ఎందుకంటే ఆదిత్య కాళ్ళు పోవడానికి కారణం ఇక జీవన అని నీకు నాకు తెలుసు కదమ్మా. ఇక జీవన చేసిన తప్పును మనం సరిదిద్దాలమ్మా. ఎలాగైనా ఇక జీవనను ఆ ఇంట్లో మంచి మనిషిగా మార్చాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే జ్యోతమ్మతో. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే తప్పకుండమ్మా, ఇక నువ్వు కృషితో ఇలా చెయ్యి, ఖచ్చితంగా నీకు తోడుగా నేనున్నాను. ఏ సహాయం కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తానమ్మా ఆదిత్యకు కాలు రావడానికి అని ఇక ఇలా జ్యోతమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే సరేనమ్మా, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేస్తాను అని ఇక ఆనంది జ్యోతమ్మ ఈరోజు చాలా సంతోషంగా ఇక ఆదిత్యకు కాలు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక జీవన గురించి తెలిసినా కూడా తనను పట్టించుకోకుండా ఇక జీవన మీద ఎలాంటి తప్పు లేకుండా జీవనను మంచి మనిషిగా మార్చాలని ఇక ఆనంది జ్యోతమ్మ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ జీవన అయితే ఇందుమతితో చేతులు కలిపి వీళ్ళిద్దరిని అంతం చేయాలి, ఆదిత్యకు కాలు రాకుండా చేయాలని ఇక జీవన ప్రయత్నిస్తుంది. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.